మన దేశ ప్రధాని ఒక ప్రశ్న అడగాలనుకుంటారు. మన ఇండియా సావరెంటీ కలిగిన దేశమా కాదా? మన రాజ్యాంగంలో ఉన్న సార్వభౌమాధికారము అనే పదానికి విలువ ఉందా లేదా అని అడుగుతున్నా. ఎందుకంటే అడగాల్సి వచ్చింది. ఇప్పుడున్న దేశంలో ఉన్న పరిస్థితులు మీరు వెళ్ళే విధానం వల్ల మన శత్రు దేశాలైన పాకిస్తాన్, చైనా దర్జాగా ఇరాన్ నుంచి రష్యా నుంచి పెట్రోలు, డీజిలు, గ్యాస్ తెచ్చుకుంటారు. వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేదు. మన మీదే అమెరికా ఎందుకు ఆంక్షలు పెడుతుంది? మనం ఎందుకు వాళ్ళ ఆంక్షలకు తలొగ్గాలి? ఇది దేశ ప్రజలందరూ ప్రశ్న. ఈ ప్రశ్న నేను అడుగుతున్నా. మాకు తెలుసు, ఒక సామాన్య స్థితి నుంచి గౌతమ్ అదానీ సహకారంతో 3-4 సార్లు సీఎం అయ్యారు. ఈరోజు 3 సార్లు ప్రధాని కూడా అయ్యారు. మీ కష్టం ఉంది, మీ విధానం ఉంది, నేను కాదనలేదు. అయితే ఎంతవరకు అంటే ఇంకేం కావాలి? ఇంకా ఆయన రక్షించడానికి అమెరికాలో ఉన్న ఆయన కేసుల్ని, ఆయన ఇన్వెస్ట్మెంట్లు కాపాడడం కోసం మన దేశ ప్రజల యొక్క ప్రయోజనాలు, మన సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారని అడుగుతున్నాం. ఇది కరెక్టేనా? చెప్తున్నా. మాట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇందిరాగాంధీ, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ ఏం చేశారు? స్టాట్యూలని అంటారు. ఇందిరాగాంధీ ఏం చేసిందయ్యా? ఇటువంటి పరిస్థితులే అమెరికా అంటే మా దేశ నిర్ణయాలు మేము తీసుకుంటాం, మీరెవరయ్యా మాకు సూచనలు ఇవ్వడానికి? మీ ఆంక్షలు ఎవరికి కావాలి? ఎన్ని కష్టాలైనా పడతాం, మేము దర్జాగా వాటిని ఎదుర్కొంటాం. మా సార్వభౌమాధికారాన్ని వదులుకునే ప్రసక్తి లేదని గట్టిగా ప్రకటించిన వీర వనిత శ్రీమతి ఇందిరాగాంధీ. ఆమెతో మీకు పోలిక శ్రీ పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు, ఇద్దరు ప్రధానులు మహాజ్ఞానులు, రత్నాలు, భారత రత్నాలు. వాళ్ళ వల్లే ఒక 15 రోజులకు కూడా సరిపోని విదేశీ మారక ద్రవ్యం 1991లో ఉంటే అప్పుడు వీళ్ళు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనే రిఫార్మ్స్ తీసుకొచ్చి ఈరోజు 25 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని, ఫారెన్ కరెన్సీ మనకి వచ్చినట్టు చేసే ఘనత వాళ్ళు. అంత పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ ఉండి అమెరికా దగ్గర తల ఉంచుకొని చేతకాని వాళ్ళగా ఉండాల్సిన అవసరం ఏంటని దేశ ప్రజలందరూ అడుగుతున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? నేను అది అడుగుతున్నా. ఏం మాట్లాడితే మిలిటరీకి ఫ్రీ ఇచ్చాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటారు. ఏం ఫ్రీ ఇచ్చారు? ఏం సాధించారు సార్? చెప్పండి, పర్వాలేదు. ఏం సాధించారు? ఏమైనా అరుణాచల్, చైనా భూభాగంలో కొంత ఆక్రమించారా? కొన్ని భూటాన్లోని, నేపాల్లోని, బంగ్లాదేశ్లోని, లేకపోతే పాకిస్తాన్లోని కొంత భూభాగాన్ని ఆక్రమించారా? ఇప్పటికీ అవే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏవైతే కాల్పులు ఉంటాయో, దౌర్జన్యాలు ఉంటాయో వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మీరు కొత్తగా మార్చింది ఏం లేదు. మీరు చేసిందల్లా ఏమిటంటే మంచి డ్రెస్ వేసుకొని ప్రజలకి, అమ్మా మీరు డీజిల్ వాడకండి అమ్మా, పెట్రోల్ వాడకండి అమ్మా, గ్యాస్ తక్కువ వాడకండి అని చెప్తే మీరు హ్యాపీగా ప్రపంచ దేశాలు హ్యాపీగా తిరుగుతున్నారు. ఆ ఖర్చు మీరు తగ్గించరు. ప్రజలకు మాత్రం మంచి సూచనలు చేస్తారు. ఏమనంటే మన హిందుత్వాన్ని కాపాడడానికి నేను ఉన్నాను అంటారు. హిందూ, ముస్లిం అలా ఆ రచ్చ చేసే కదయ్యా. ఇది కరెక్టేనా? చెప్పండి, పర్వాలేదు. ఇది ఎంతవరకు మీకు తెలుసు? మీరు చేస్తుంది తప్పు అని తెలుసు. తాత్కాలికంగా మీ స్వప్రయోజనాలు వెళ్ళిపోతున్నాయని ఒక తలంపుతో మీరు ఉన్నారు. ఇది ప్రపంచానికి, దేశం మొత్తం తెలుసు. ప్రజలు తెలియడం లేదు. ప్రపంచం గ్రహించింది మీ పరిపాలన, మీ విధానం. ప్రజలు గ్రహించడం లేదు. ఈ సందర్భంగా ప్రజలకు చెప్తున్నా, మీరు ఆలోచన చేయండి.
ఎటువంటి ప్రభుత్వం నడుస్తుంది, ఇది మంచిదా కాదా? మనకు ఉండే ప్రభుత్వాలు ఇండస్ట్రియలిస్ట్ పారిశ్రామికవేత్తల కోసం కాదు, ప్రజల కోసం ఉండే ప్రభుత్వాలు ఉండాలి. అది మీరు ఆలోచన చేయాలి. చాలా నష్టపోతున్నాం. భవిష్యత్తులో చాలా ఘోరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన వస్తుంది. చూడండి, రాహుల్ గాంధీ చెప్పారు, ఎందుకంటే ఆంక్షలకు తలగడం వల్ల దర్జాగా రష్యా నుంచి, ఇరాన్ నుంచి మనం ఆ పెట్రోల్, గ్యాస్, అలాగే డీజిల్ ఇంపోర్ట్ చేసుకుంటే మనకి ఈ ప్రాబ్లమ్సే రావు. ఆదాని కోసం ఈయన దేశ భవిష్యత్తుని, దేశ ప్రజల ప్రయోజనాల్ని, దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టి ఘోరమైన పరిస్థితులు మనకు సృష్టిస్తున్న ఈ నరేంద్ర మోడీ గురించి ఆలోచించవలసిన అవసరం భారతదేశ ప్రజలందరికీ ఉంది. ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఇక మీ ఇష్టం. ఈరోజు మనం చూసుకుంటాం, ప్రతిదీ సుమారు 50 లక్షల కోట్లు 2014లో యూపీఏ గవర్నమెంట్ అప్పుతో ఈ గవర్నమెంట్కి ఇస్తే, ఈరోజు సుమారు 250 లక్షల కోట్లు అప్పు పెరిగింది. సుమారు ఈ ఆధ్వర్యంలో 200 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. ఏమయ్యా ఖర్చు పెట్టారంటే ఏమీ లేదు. రోడ్లు, బ్రిడ్జిలు ఇవి 5-10 సంవత్సరాలు అయ్యేసరికి పోతాయి. ఈ కాంట్రాక్ట్లు ఇవ్వచ్చు. కాంట్రాక్ట్లకు ఇస్తుంటే వాళ్ళు ప్రయోజనం పొందుతారు, పార్టీ ఫండ్ ఇస్తుంది. ఏ స్థితిలోనైనా దర్జాగా ఆ డబ్బులతో సోషల్ మీడియాని డెవలప్ చేసుకుంటూ, ఏది అసలు నష్టాలు ఏమనేది ప్రజల వరకు రాకుండా, అసలు దేశానికి ఏం నష్టం జరుగుతుందా అనే విషయాన్ని ప్రజలకు రాకుండా సోషల్ మీడియాతో కవర్ చేసి దేశ వినాశనానికి ముందుకు తీసుకెళ్తే ఈ నరేంద్ర మోడీ గవర్నమెంట్ గురించి మీరు ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఉంది అని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఆలోచించమని కోరుతున్నాను. థ్యాంక్ యూ.